నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు మనం ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో ఉన్నాం. అయితే ఎవరైతే లలిత్ కుమార్ కావచ్చు, కరుణాకర్ సుగ్గన షిర్డీ సాయిబాబా వారికి సంబంధించి ఆయన దేవుడు కాడు, ఆయనకు హిందూ ధర్మానికి సంబంధం లేదంటే ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో షిర్డీ సాయిబాబా భక్తులు ఏ రకంగా స్పందిస్తారో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ దిల్సుఖ్ నగర్ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి వారి స్పందన ఎలా ఉందో, వారి మాటలను వీళ్ళు ఏ రకంగా స్పందిస్తారో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు జయశ్రీ అండి. అమ్మ, ఇద్దరు లలిత్ కుమార్ అండ్ కరుణాకర్ సుగ్న అనే ఇద్దరు వ్యక్తులు ఇలా సాయిబాబా గురించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరో మూర్ఖులండి. వాళ్ళకు భగవంతుడు అనేది తెలియదో ఏమో మళ్ళీ అందు గురించి ఆ మాట మాట్లాడిండొచ్చు. ఆయన కూడా ఆయన గురు ఎవరు? దత్తాత్రేయుడు. బాబాకు గురు దత్తాత్రేయుడు. ఆయన హిందూ మతం కాదు, వీరు తురుకోళ్ళు సంబంధము అవన్నీ వేస్ట్ మాట్లాడేది వాళ్ళని. అది ఏదో ఒక కారణం పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ అది బాబా దేవుడు కాదంటే వాళ్ళు ఇంతమంది భక్తులు వస్తున్నారండి. వాళ్ళందరూ ఎట్లా? ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఆరతి అవుతుంటే ఇక్కడ నిలబడడానికి జాగా ఉండదు. వాళ్ళందరూ దేవుడు అని చెప్పి వస్తున్నారా, లేకుంటే దేవుడు కాదు అని చెప్పి వస్తున్నారా? మీరే చెప్పండి, అది కూడా చెప్పండి. ఆయన దేవుడు కాబట్టి మేము కూడా వస్తున్నాం. మేము ఇన్నేళ్ళగా మేము వస్తున్నాం. మాకు అనుకున్నదని మాకు జరుగుతుంది, మాకు మంచిగా అవుతున్నది. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏమో, కానీ వాళ్ళకు భగవంతుడు కూడా ఏమో అట్లా ఎందుకు అట్లా మాట్లాడుతుండో వాళ్ళు, అది కూడా నాకు అర్థమవుతలేదు. నాకు ఎందుకు అట్లా అని అది అది ఒకటే నాకు సంబంధం లేదు. మళ్ళీ మీరు ఏం చెప్తారో మీరు చెప్పండి. మీరు అయితే మీరు ఎన్ని ఎన్ని రోజుల నుంచి బాబా వారికి భక్తులుగా ఉన్నారు? మీకు బాబా వారిని దర్శించుకున్నప్పటి నుంచి, ఆయనను కొలుచుకుంటున్నప్పటి నుంచి ఎలా ఉంది మీకు? నేను ఎన్ని ఏళ్ళని చెప్పండి, చాలా ఏళ్ళ నుంచి వస్తున్నా. ప్రతి బేస్వారం వస్తా. నాకు ఇంట్లో ఎంత వంట చేసుకున్నా, ఎంత చేసినా కానీ బాబా గుడిలో వచ్చి ఆ ప్రసాదం తింటేనే తృప్తి ఉంటుంది. అది కొంచెమైనా సరే తింటేనే తృప్తి అవుతుంది. నాకేమంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వచ్చి తక్కువ కావాలని చెప్పి నేను మొక్కుకున్నాం అనమాట. అది తక్కువైపోయింది. నాకు బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. బాబా నువ్వే నన్ను కాపాడాలా బాబా, నాకు ఇది తక్కువ కావాలని చెప్పి మొక్కితే అది కొంచెం తక్కువైంది. ఇప్పుడు ఏం లేదు నాకు, నేను మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను. నేను థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, మీ పేరు? అనురాధ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాబాను కొలుస్తున్నారు? నా పెళ్ళై 36 ఇయర్స్. నేను మామనార్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. ఇక్కడ తెలిసినారు వచ్చినాక నేను అన్ని దేవుళ్ళ సహా సాయిబాబా దర్శనానికి ఇట్లా నేను నా పిల్లలు వాళ్ళు యుఎస్లో ఉన్నారు. నా ఏ దేవుడైనా సరే నేను ఏ దేవుడిని అందరినీ కొలుస్తా. ఇవాళ ఇక్కడికి వచ్చినా అంటే దేవుడి దగ్గర ఉన్నా అంటే ఒక ఆనందం. షిరిడీకి వెళితే ఎంత ఆనందం ఉంటుందో ఈ సాయిబాబా దగ్గరికి వస్తే అంత ఆనందం ఉంటుంది. ఒక అన్నదానం కానీ ఒక పబ్లిక్ కానీ లోకంలో నమ్మే వాళ్ళు నమ్ముతారు. నేను దేవుళ్ళని నమ్ముతా, అట్లా నమ్మే వాళ్ళు నమ్ముతారు. కానీ ఒకరి గురించి ఒకరు వ్యాఖ్యలు చేయకూడదు అనేది నా అమ్మ, గురించి మన దేవుడిని. అయితే షిర్డీ సాయిబాబా దేవుడు కాదు, ఆయన ముస్లిం మతానికి చెందిన వ్యక్తి, ఆయనకు హిందూ ధర్మానికి సంబంధం లేదంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు. మీరు బాబా భక్తురాలుగా మీరు ఎట్లా స్పందించారు దీన్ని? నేను అన్నిట్లా దేవుళ్ళని చూస్తా కాబట్టి వాళ్ళకి కనబడుతుండో లేదో తెలియదు. నాకు ఇట్లా అందరూ కనబడతారు, మళ్ళీ ఆయన కనబడతలేరేమో, వాళ్ళ అల్లా ఆయన కనబడవచ్చేమో. మొక్కుతే ఏ దేవుడైనా అలా కనబడతాడు. వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిబాబా కనబడతాడు. ఈడికి వస్తే ఇట్లా ఈ దేవుడిని మొక్తాం, ఒక్కటి దేవతలను మొక్తాం, కానీ ఒక్క దేవుడిని అయితే మొక్కం కదా. మనం పుట్టినందుకు మనం మతంది కాదు పూజించేది, భూమిని. మనం నిలబడ్డాం, మనం ఏం చేస్తున్నాం మనం అందరూ మనం ఇలా దొరుకుతుంది. గాలి, నీరు, పంచభూతాలు మన చుట్టూ ఉన్నాయి అంటే అవి ఏవి? అల్లానా, ఏసా, వెంకటేశ్వర స్వామి కాదు కదా. మనం ఇలా గాలి పీలుస్తున్నామంటే దేవుడే, అంతే కదా. అనుకుంటే అనుకుంటాడు, వద్దు అనుకుంటే ఉండడు. అది వాళ్ళ నమ్మకం. నేనైతే నమ్ముతా దేవుడిని, నాకు దేవుడే నమ్మకం. సాయిరామ్. మీరు ఇంకా ఏమైనా అడగాలనుకున్నా నేను పబ్లిక్ అయితే అదే చెప్తా, జనాలకు అదే చెప్తా. పిల్లలు పెద్దలు దేవుడిని ఫస్ట్ నమ్మండి. మనం పుట్టినాం, మనం దేవుడిని నమ్మండి. నీ దేవుడిని నువ్వు నమ్ము, నా దేవుడిని నేను నమ్ముతా, కానీ ఒక దేవుడిని నిందించండి అని నా మనవి. అంతకంటే ఏం లేదు, అదే కోరుకుంటున్నాను. నా పేరు రజనీ రెడ్డి అండి. మీరు సాయిబాబా వారిని ఎన్ని సంవత్సరాలుగా దర్శించుకుంటున్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము 1995 నుంచి ఇక్కడికి వస్తామండి. ఎవ్రీ 10 o'clock హారతికి వచ్చేవాళ్ళం. గురువారం ఇక్కడ దిల్షునగర్లోనే ఉండేవాళ్ళం. 10 o'clock హారతి వచ్చేవాళ్ళం. మాకు చాలా నమ్మకము, హ్యాపీగా అనిపించేది. ఒక మంచి అట్మాస్ఫియర్లోకి వచ్చినాము అనిపించేది ఈ టెంపుల్కి వస్తే.
అయితే మీరు సాయిబాబా భక్తులు కదా, అయితే సాయిబాబా దేవుడు కాదు, ఆయన ముస్లిం మతానికి చెందిన వ్యక్తి, అసలు ఇవి దేవాలయాలు కాదు దర్గాలు అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు అయితే చేశారు. దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అందులో ఎంతవరకు నిజం ఉందని మీరు నమ్ముతున్నారా? అంటే అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. దేవుడు అనేవాడు ఒక్కడే, ఎవరికైనా ఏ మతం అయినా కూడా దేవుడు అనేవాడు ఒక్కడే అనేది నమ్మకం మాది. ఇంకా సాయిబాబా కూడా ఒక సద్గురు అన్నప్పుడు ఏ మతం అయినా ఆయన చెప్పేవి మంచివైతే మనం ఫాలో అవ్వాలి, అవి తీరుతాము, అంతే మేము నమ్మేది అది. అయితే అట్లా దేవుడు కాదు అన్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే మీలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కదా, దానికి ఎట్లా మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మాకైతే చాలా బాధ అనిపించిందండి. మేము ఎవ్రీ ఇయర్ మా మ్యారేజ్ డేకి షిరిడీకి వెళ్తాము. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. షిరిడీలో అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. ఇలాంటి ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అనిపిస్తుంది.